పూర్ణాంకాల వ్యవకలనం 1వ భాగం. పూర్ణాంకాల వ్యవకలనము సంవృత మరియు వినిమయ లేదా స్థిత్యంతర ధర్మము. హలో పిల్లలు, ఇప్పుడు మనం వ్యవకలన ధర్మాలు కొన్నింటిని తెలుసుకుందామా? మొదటగా సంవృత మరియు స్థిత్యంతర ధర్మాలను పరిశీలిద్దాం. 8 - 3 అంటే ఎంత? జవాబు 5. 5 ఒక పూర్ణాంకం. 15 - 15 ఎంత? అది 0కు సమానం. ఇది కూడా పూర్ణాంకమే. 5 మరియు 0లు పూర్ణాంకాలు. 3 - 9 ఎంత? అలాగే 6 - 13 ఎంత? 3 - 9 అంటే -6 వస్తుంది మనకి జవాబు. అలాగే 6 - 13 అంటే జవాబు ఎంత? -7. ఇక్కడ -6 మరియు -7 ఈ రెండు పూర్ణాంకాలు కాదు. రెండు పూర్ణాంకాల వ్యవకలనం యొక్క సమాధానం మనకి పూర్ణాంకం రాలేదు. మరి ఎప్పుడు ఆ సమాధానం పూర్ణాంకం అవుతుంది? మొదటి సంఖ్య > రెండవ సంఖ్య అయినప్పుడు మాత్రమే సమాధానం పూర్ణాంకం అవుతుంది. ఉదాహరణకి 8 - 3 = 5, 15 - 15 = 0. ఇలా ఉన్నప్పుడు 8 > 3, 15 = 15 అంటే మొదటి సంఖ్య రెండవ సంఖ్య. మొదటి సంఖ్య రెండవ సంఖ్య కంటే పెద్దదైనప్పుడు లేదా రెండు సమానమైనప్పుడే సమాధానం పూర్ణాంకం అవుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పగలం? వ్యవకలనంలో పూర్ణాంకాలు సంవృత ధర్మాన్ని పాటించవు. కారణం, రెండు పూర్ణాంకాలను వ్యవకలనం చేసినప్పుడు మనకి ఎల్లప్పుడూ తిరిగి పూర్ణాంకమే రాదు. కాబట్టి పూర్ణాంకాల వ్యవకలనం సంవృతం కాదు. ఇక్కడ ఇచ్చిన రెండు వ్యవకలనాలు ఒకటేనేమో చూద్దాం. 6 - 3 మరియు 3 - 6. ఇవి రెండు ఒకటేనా అంటే సమానమేనా? కాదు. ఇవి రెండు ఒకదానికొకటి సమానం కాదు. ఎందుకంటే 6 - 3 జవాబు 3, కానీ 3 - 6కి జవాబు ఎంత? -3. అంటే 6 - 3 ≠ 3 - 6. కాబట్టి పూర్ణాంకాల వ్యవకలనం వినిమయం కాదు. అంటే మనం రెండు పూర్ణాంకాలను వ్యవకలనం చేసినప్పుడు వాటి వ్యవకలన క్రమం ఫలితాన్ని తారుమారు చేస్తుంది, ఫలితాన్ని మారుస్తుంది. కాబట్టి పూర్ణాంకాల వ్యవకలనం వినిమయ ధర్మాన్ని తృప్తిపరచదు. ఈరోజు మనం చూసిన వ్యవకలన ప్రక్రియలో పూర్ణాంకాల ధర్మాలను ఒకసారి మళ్ళీ చూద్దాం. పూర్ణాంకాల వ్యవకలనం సంవృత ధర్మాన్ని పాటించదు. రెండు పూర్ణాంకాల వ్యవకలన విలువ ఎల్లప్పుడూ పూర్ణాంకం కాదు. ఉదాహరణకి 8 - 3 = 5, కానీ 3 - 9 = -6. ఇక్కడ 5 ఒక పూర్ణాంకం, కానీ -6 పూర్ణాంకం కాదు. అలాగే పూర్ణాంకాల వ్యవకలనం వినిమయ ధర్మాన్ని కూడా పాటించదు. రెండు పూర్ణాంకాలను వ్యవకలనం చేసినప్పుడు వాటి వ్యవకలన క్రమం ఫలితాన్ని తారుమారు చేస్తుంది, ఫలితాన్ని మారుస్తుంది. ఉదాహరణ 6 - 3 ≠ 3 - 6. ఎందుకంటే 6 - 3 జవాబు 3, కానీ 3 - 6కి జవాబు ఏమిటి? -3. సరే, మరి ఈ ధర్మాలని మరోసారి చూసి మళ్ళీ మీరు తెలుసుకోండి. తర్వాత పాఠంలో మరెన్నో విషయాలు నేర్చుకుందాం.